కొద్దివారేమి గాని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియల చొప్పున తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరేనను జీవ గ్రంథము వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. చూడండి, ఈ ధవళ సింహాసనపు తీర్పు యొద్దకి పాపులందరూ చేరాలా. ప్రపంచము ఆరంభమైనది మొదలుకొని ఆదాము కాలం మొదలుకొని ప్రపంచము అంతమైపోయే వరకు పుట్టిన ప్రతి మానవుడు అంటే క్రైస్తవుడికి ధవళ సింహాసనం తీర్పు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కావాలంటే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు, వారు తీర్పులోనికి రాక జీవములోనికి దాటిపోయారు. వాళ్ళు 7 ఏండ్ల పెండ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలన, ఆ తదనంతరము నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళిపోతారు. అది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ పాపులు, ప్రభువుని నమ్మని వారు, లేదా దేవుడే లేడనేవారు, లేదా క్రీస్తుని ఎరిగిన్నామని చెప్పి పాపంలో జీవించేటువంటి వారు అందరూ కూడా ఆ ధవళ సింహాసనం ముందు తీర్పులోకి నిలబడాలా. అదే రోమపత్రికలో రాయబడింది కదా, పాపం వలన వచ్చు జీతము మరణము, సెకండ్ డెత్ అంటారు దీన్ని. వారు నిలబడినప్పుడు వారి గురించి గ్రంథాలు ఇవ్వబడతాయి. పరిశుద్ధుల పేర్లేమో మర్చిపోవద్దు, జీవ గ్రంథములో రాయబడి ఉంటుంది. అంటే జీవించేటువంటి వారు, అమరులు, చిరంజీవులు, అంటే చిరకాలము జీవించేవారే, మరణము లేదు వాళ్ళకి, నిత్య జీవము కలిగిన వారు, వారి పేరు జీవ గ్రంథం రాయబడి ఉంటాయి. తక్కిన వారికి అబద్ధాలు మాట్లాడుతూ ఈ లోకములో లోక సంబంధాలుగా జీవించేవారు. ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు అంటే మంత్రాలు వేసేవాళ్ళు, విగ్రహ ఆరాధికులు, ఆశ్చర్యం వినండి, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇలాంటి పాపాలు చేసే వాళ్ళందరూ కూడా అది పాపమని ప్రభు తెలియపరిచారు. అప్పుడే నేను అన్ని ఆచారాలను విడిచిపెట్టేసి నిరక్షుడైన దేవుడు, ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడని తెలుసుకుని ఈయనలో అడుగులు వేయటం జరిగినది. ఈ సత్యాన్ని నమ్మండి. ఇలాంటి వారందరూ వచ్చి వాళ్ళు రక్షణ పొందక, మారు మనసు పొందక, దేవుడిని తిరస్కరిస్తే వచ్చి అక్కడ నిలబడాలా. లేదయ్యా నాకెవరూ చెప్పలేదంటే పప్పులు ఉడకవు. ఇలా అంటున్నా, మీరేమనుకోవద్దు. వాదోపవాదాలు, డిస్కషన్లు ఉండవు. వాళ్ళ గురించి చరిత్ర అంతా కూడా గ్రంథాల చదవబడుతుంది. ఎదురుగా ఒక టీవీ స్క్రీన్ మీద ఎలా వచ్చేస్తుందో, ఓ ప్రొజెక్టర్ పెట్టినప్పుడు అలాగున ఎదురుగా వచ్చేస్తుంది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16 నుంచి చివరి వరకు దయచేసి చదవండి. కీర్తనలు మరొక్కసారి చెప్తున్నాను కావాలని, 50వ అధ్యాయము 16వ వచనం నుంచి కింద వరకు. ఎవరైతే క్రీస్తుని నమ్మరో వారి సంగతులన్నీ అక్కడ వరుసగా పెట్టి, రహస్యములో చేసిన ఎవరికీ తెలియదు, నేను సీక్రెట్గా మర్డర్ చేశాను, సీక్రెట్గా అమ్మాయిలతో తిరిగేవాడిని, సీక్రెట్గా మందు తాగేవాడిని, సంఘంలో కానీ సేవకులు కానీ ఎవరికి తెలియదు అన్నా సరే అక్కడ రహస్యాలన్నీ కూడా బట్టబయలైపోతాయి. ఇది వాస్తవము, ఇది సత్యము. దేవుని కన్నులకి ఒక బ్యాంకులో పెట్టే సీసీ కెమెరా దొంగోడిని పెట్టి చేస్తావంటే యెహోవా 7 నేత్రాలను రాయబడింది. ఇవి మనిషి కూర్చుండుట, లేచుట, హృదయమైన తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. వాస్తవం నమ్మండి. అక్కడ అవన్నీ కూడా వారి ఎదుట స్పష్టంగా సినిమా చూపిస్తారు దేవుడు. సినిమా అక్కడ చూడొచ్చు, ఈ సినిమాలు కాదు, ఆ సినిమా వేరు, ఆ డైరెక్షన్ వేరు. అవి చూసి ఇంకా అది కాదు, ఇలా కాదు అని ఆర్గ్యుమెంట్ చేయడానికి సమస్య లేదు. ఎప్పుడైతే వారికి వాళ్ళ చరిత్ర చూపించేశారో వారిని దేవదూతలు వచ్చి ప్రభు ఏం చేయమన్నారు, లేక్ ఆఫ్ ఫైర్లో, అగ్నితో మండేటువంటి గుండములో వారిని త్రోసివేయండి అని రాయబడింది. అక్కడ భయంకరమైన వేదన,
భయంకరమైన కేకలు. ఎలా ఉంటుందో ఊహించడానికి వీల్లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్క్సు వార్త 9వ అధ్యాయము 48వ వచనమున, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, వెలుపటికి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండినని మీతో చెప్పుచున్నాను. ఎంతకాలం ఇది? యుగ యుగాలు. చావు లేదు. ఇలా మండిపోతూ కేకలు వేయాల్సిందే. లోపల నుంచి పురుగులు బయటికి వచ్చేస్తాం. పురుగు టొల్చేయటము, ఆత్మల కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి అన్నట్టుగా వారు మరింతగా బాధపరచటము, అది భరించలేక యేసుప్రభువా మమ్మల్ని క్షమించండి, యేసుప్రభువా మమ్మల్ని కాపాడండి, యేసుప్రభువా మమ్మల్ని రక్షించండి అని కేకలు వేస్తారంట. కానీ ఆ మాటలు దేవుని సన్నిధికి వినపడవు. ఎందుకని? వారు బతికుండగానే ప్రభువుని నమ్మలేదు కాబట్టి, ప్రభువుని లెక్క చేయలేదు కాబట్టి, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టలేదు కాబట్టి, వాళ్ళ ఇష్టానుసారంగా సుఖం కోసం, లోకం కోసం అడుగులు వేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి అంతే. అది చూస్తే గనక ఒళ్ళు గగుర్లు పొడి చేస్తుంది. ఇప్పుడు కొన్ని ఆ విజువల్స్ మనం చూద్దాం. ఇవన్నీ చూశారు కదూ, ఎంత భయంకరమైనటువంటి ఆవేదన. ఎస్ నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపములో సుఖము ఉంది, కానీ దానివల్ల వచ్చేటువంటి జీతము మరణము. అందుకని నా ప్రభు చెప్పారు, పాపాన్ని ఒప్పుకో, దాన్ని విడిచి పెట్టు, నేను నీకు నిత్య జీవిస్తా అన్నారు. ఇంత మంచి వర్తమానాలు దొరుకుతున్నాయి. పంజాగుట్టలో ఈ ఎల్జిఎఫ్ చర్చ్ ఎక్కడుంది అని నాకు ఫోన్ కాల్ చేసి ఈ టిన్ స్పీడ్స్లో చాలామంది అడుగుతున్నారు. పంజాగుట్టలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి దగ్గర నుండి అమీర్పేట మెయిన్ రోడ్ సైడే 4వ కరెంటు స్తంభం దగ్గర
రైట్ సైడ్ ఎస్ఎస్టీ పాయింట్ అన్నట్టు దాని బ్యాక్ సైడే ఎల్జిఎఫ్ చర్చ్ ఉంది. మీరు వచ్చి మమ్మల్ని కలుసుకొని మరింతగా దైవ సందేశాలు విని బలపడవచ్చు, దీవించబడవచ్చు. ఇట్టి కృప దేవుడు మీకు తోడుగా దయచేయనుగాక. ఆమేన్. ఒక నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలని ఆశిస్తున్నావా? దేవుని కృపలో బలపడి ఎదిగి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొంది దేవునికి దగ్గరగా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? అయితే రండి, లేమన్స్ గాస్పల్ ఫెలోషిప్, పంజాగుట్ట, క్రాస్ రోడ్స్. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ పి ఐజాక్, శ్రీనివాసం అపార్ట్మెంట్స్, G3 8-3-502/1/B, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్ 73. మా ఫోన్ నెంబర్ 97-045-44427.